ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితులను కాసేపట్లో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులతో పాటు మరికొందరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులు సిమెంట్ రాయి ముక్కతో జగన్ పై దాడి చేసినట్లు పోలీసులతో చెప్పారని సమాచారం. ప్రధాన నిందితుడు అదుపులోకి తీసుకున్న ఇతరుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు తమ ఇళ్లలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, సీఎం జగన్ పై దాడి ఘటనలో ఎంతమందిని ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు? పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? హరీష, సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసి ఇప్పటికీ 6 రోజులు గడుస్తుంది. 6 రోజులు గడిచిన తర్వాత పోలీసులు మొత్తం టోటల్గా 20 ప్రత్యేక బృందాలతో 60 మందిని పోలీసులు ఈ కేసు మీద విచారణ చేశారు. కాల్ డేటాతో పాటు ఇతర ప్రాథమిక సమాచారాన్ని స్వీకరించి టోటల్గా ఇప్పుడు మైనర్ బాలుడితో పాటు మరి 3 కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కేసు సంబంధించి మైనర్ బాలుడు మనం ఏదైతే ప్రధానంగా చెప్పామో ఇది గంగానమ్మ గుడికి అదేవిధంగా వివేకానంద స్కూల్ సంబంధించి మధ్యలో వేప చెట్టు పక్కన ఉండి రాయి విసిరినట్టుగా పోలీసులకైతే ప్రాథమికంగా సమాచారం తెలిసింది. ఆ వేప చెట్టు పక్కన ఉండి ఇతను రాయి విసిరి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు టెక్నికల్ ఆధారాలు ఇతర సమాచారాలు ఎంత సేకరించినప్పటికీ నిందితుడి ఆధారం మాత్రం ఎలాంటి సేకరించలేదు. కానీ 2 లక్షల బహుమతి ప్రకటించిన తర్వాత నిందితుడికి సంబంధించి పోలీసులకైతే ఒక రహస్య వ్యక్తి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక లేడీ, ఈ రహస్య వ్యక్తి ఒక లేడీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ లేడీ ఇచ్చిన సమాచారంతో సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ కేసు అయితే ముమ్మరం చేశారు. ఈ కేసు సంబంధించి ఒడ్డిరే కాలనీకి సంబంధించి తొలుత 4 మైనర్ బాలులను పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారించారు. 4 మైనర్ బాలులను అదుపులో తీసుకుని తనదైన శైలిలో విచారించిన తర్వాత దాంట్లో ఓ వ్యక్తి మాత్రమే ఈ రాయి విసిరాడని చెప్పేసి పోలీసులకైతే తెలిసింది. అయితే ఆ వ్యక్తి ఎవరి ద్వారా విసిరాడు, దానికి గల కారణాలు ఏంటో కోణంలో పోలీసులు తనదైన శైలిలో మరోసారి విచారించగా అదే కాలనీకి చెందిన దుర్గారావు అనే వ్యక్తి ఈ మైనర్ బాలుడికి సంబంధించి ఇతనికి మధ్య ఉన్నాడు. ఇతనే ఈ వ్యక్తి రాయి విసిరాడు అని చెప్పేసి అయితే పోలీసులు సమాచారం అందింది. ఈ మైనర్ బాలుడు దుర్గారావుతో పాటు మరికొందరిని ఈ రోజు మరి కాసేపట్లోనే విజయవాడలోని కోర్టుకు హాజరుపరుస్తారంటూ మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి 6 రోజుల తర్వాత వివిధ కోణాల్లో సాంకేతిక పరిజ్ఞానము, టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా ఇతర సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ పబ్లిక్ ద్వారా సమాచారం ద్వారా పోలీసులు సేకరించిన దాన్ని బట్టి ఈ రోజు కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు హాజరుపరుస్తామని తెలుస్తుంది. అయితే ఆ కోర్టుకు హాజరుపరిచిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో మైనర్ బాలుడు, అదేవిధంగా దుర్గారావుతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, అసలు వేయాల్సిన అవసరం ఏంటి, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి, ఇతర పార్టీలకు ఏమైనా సంబంధం ఉందా, సంబంధం లేదా అనేది పూర్తి స్థాయిలో మీడియా సమావేశం పెట్టి మనకు వివరిస్తున్నట్టు తెలుస్తుంది. హరీష, థాంక్యూ తిరుమలరావు.